ఫస్ట్ సెకండ్ డయాగ్రామ్ ఏంటంటే V8 volts సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ V8 volts సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత V పాజిటివ్ కనెక్టెడ్ విత్ అండ్ R1A కనెక్టెడ్ విత్ ఇక్కడ R2A, బట్ ఇక్కడ కనెక్షన్ R1A కార్డిక్ లేదు కాబట్టి కనెక్షన్ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత R2Aకి R1A కనెక్షన్ పెట్టుకోవాలి. తర్వాత R3A కనెక్టెడ్ విత్ R3A నెగిటివ్, లాస్ట్ ఏంటి కనెక్టెడ్ విత్ పాజిటివ్, V పాజిటివ్, V నెగిటివ్ కనెక్టెడ్ విత్ గ్రౌండ్. సో 6.03 వచ్చింది. 6.03 వచ్చింది VTH అనేది. ఇది VTH కనుక్కునే పద్ధతి. నెక్స్ట్ RTH అనేది థియరిటికల్గా కనుక్కోవటమే. నెక్స్ట్ ఇది VL అని IL డైరెక్ట్గా కనుక్కోవడం ఒకేసారి చెప్తాయండి. ఫస్ట్ RTH ఎంత దగ్గరలో ఉంటే అంత అంటే ఏ దగ్గరలో ఉంటే అది అంటే దానికి సంబంధించిన రెసిస్టెన్స్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు 1B అనేది RTH దగ్గరలో ఉంది థియరిటికల్గా. సో ఆ 1B పెట్టుకున్న తర్వాత R1B నెగిటివ్, R1B లాస్ట్ ఎండ్ కనెక్టెడ్ విత్ I పాజిటివ్ అండ్ I నెగిటివ్ కనెక్టెడ్ విత్ RL. ఇప్పుడు V కూడా సెట్ చేసుకో. ఒకేసారి VL కూడా కనుక్కోవడానికి VL పాజిటివ్ కనెక్టెడ్ విత్ RL పాజిటివ్, RL అట్ సైడ్. సో నెగిటివ్ కనెక్టెడ్ విత్ VL నెగిటివ్. ఇలా సెట్ చేసుకుంటే VTH అని I అనేది ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ఎలా పడితే అలా వచ్చాయి అనుకో, మనం ముందు RL అనేది 1 kilo సెట్ చేసుకుంటే ఓకే. ముందు RL చెక్ చేసుకొని థియరిటికల్గా చూసుకొని తర్వాత ఇక్కడ VL, ఇది IL, నాకు VTH కనుక్కున్నాం. ఈ 3 కనుక్కోవడమే థెవెనిన్స్ థియరం యొక్క ముఖ్య